ఎవరు తీసాను ఎవరు తీసే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ సర్వోన్నతుని సన్నిధిలో ఈ సంవత్సరాంతపు సిద్ధపాటు కూడికలకు ఈ మొదటి దినం కూడి వచ్చిన మీకు నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. మరి ప్రియులారా, నిజమే, ఈ దినం ప్రత్యేకమైన కూడికలో ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ సంవత్సరం ముగిపోతుంది. ఇంకా 3 దినాల్లో సంవత్సరం వెళ్ళిపోయి ఈ 2025 సంవత్సరం వెళ్ళిపోయి 2026 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కలో చాటును భద్రపరిచి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి అన్ని విషయాలు మనకు తోడై ఉన్నారు. అట్లాగే అనేక శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, కన్నీరు, బాధలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించి ఉన్నాడు. అలాగే ప్రియులారా, భయంకరమైన శ్రమల నుంచి, భయంకర ఉప్పెల నుంచి, ఉపద్రవాల నుంచి మనం తప్పించారు. మనము ఈ అనేకమైన వాగ్దానాలు కూడా పొందుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ 2025 ప్రారంభం నుంచి అనేక వాగ్దానాలు పొందుకున్నాం, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాం. మరి ఇవన్నీ కూడా మనము అనుభవించడానికి అర్హతను పొందుకుంటూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు నూతనంగా మనం మార్చుకోవాలి. పాత స్వభావం, పాత స్థితి దాన్ని విడిచిపెట్టి నూతనంగా ఆయన కోరుకున్న విధంగా మనం మార్చబడటానికి మనం కడుక్కుందాం, మనం శుద్ధీకరించుకుందాం. అట్లాగే నూతన వచనంలో నూతన ఆశీర్వాదాలు, నూతన వాగ్దానాలు పొందుకుందాం. అవి కలిసి మనం అనుభవించడానికి అర్హతను పొందుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభు ఈ క్షణం మరుక్షణం రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజ పిల్లరా, దేవుని ఆత్మలో మీలో ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం కలిగి, అంటే దేవుని ఆత్మ స్వభావం కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ శరీర స్వభావము గలవారు కారు. దేవుని ఆత్మ ఉంది కాబట్టి శరీర స్వభావం కలిగేవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకానుసారుడిగా ఉండి, శరీరానుసారుగా ఉండి వాడు ఇంకనూ అలా ఉంటే వాడులో దేవుని ఆత్మ ఉండదు. ఎందుకంటే వాడు లోకానుసారుడు కాబట్టి. కానీ నువ్వు ఇహలోకానికి వేరే, ఆయనకి ఇష్టంగా, ఆయనకి ప్రియుడిగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే నీవు దేవుని సంబంధి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజ ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నీవు నీతిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు, యథార్థంగా ఉంటావు, దేవునికి అత్యంత సమీపంగా ఉంటావు, దేవునికి అత్యంత ఇష్టంగా ఉంటావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే లోకానుసారుడుగా, వాక్యానికి విరోధంగా, శరీరానుసారుడుగా, ఈ లోకపు ఆశలతో ఇచ్చలతో నిండిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధికి రాలేక, దేవునితో సాంగత్యం చేయలేక దేవునికి దూరం అయిపోయి ఉంటాం. మరి మనము
మన స్వభావం ఏ స్వభావం? శరీర స్వభావమా, ఆత్మ స్వభావమా? లోకానుసార స్వభావమా, ఆత్మానుసారమైన స్వభావమా? మన స్వభావాల గురించి 2 మాటలు ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమా పత్రిక అదే మొదటి నుంచి రండి. చూడండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడండి, క్రీస్తు యేసునందు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆయన వారి పాపములను, వారి దోషాలను పరిహరించాడు కాబట్టి ఆయనలాగా ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క యథార్థతను వారికి ఇచ్చారు కాబట్టి వారు ఇప్పుడు నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థవంతులుగా క్రీస్తును పోలి ఉంటారు. కాబట్టి క్రీస్తు యుద్ధంలో ఉన్నవారు వారు ఏ శిక్షా విధి వారికి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు యేసునందు చూడండి, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క ఆ ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము. చూడండి, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని కృప చేసింది. చూడండి, ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయింది? పరిపూర్ణంగా నీ పాపం నుంచి విడిపించలేకపోయింది. నిన్ను పరిపూర్ణ స్వస్థానికి అనుగ్రహించలేకపోయింది ధర్మశాస్త్రం. కారణం ఏంటి? నువ్వు ఏ పాపము చేసినా తిరిగి వచ్చి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏ పాపం చేసినా తిరిగి వచ్చి నువ్వు అక్కడ బలర్పించి నీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నీ కోసమై నా ప్రభువే తనకు తానే బలర్పించుకొని ఆయన రక్తము చేత నీకు విమోచన ఇచ్చాడు. ఇది కృప, అది ధర్మశాస్త్రం. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది ఆయన చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. తర్వాత శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, ఆ నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముగా ఈ లోకానికి పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాడు. నిజమే పిల్లరా, దేవుని యొక్క సొంత శరీరం. మామూలుగా ఆయన మహిమ గల శరీరం అండి, కానీ మన దేహము రక్త మాంసంతో కూడిన మలినమైన దేహం. ఆ శరీరాన్ని ఆయన మన కోసం పంపించి ఆ శరీరం మీద మన పాపములన్నిటినీ మోపి ఆయనను బలిగా అర్పించేశారు. మన కోసమై ఆయన బలిగా అర్పించబడ్డాడు. మన పాపములు, మన దోషములు ఆయన పరిహరించాడు. ఆయన శరీరం మీదకి వెళ్ళాయి. దేవునికి మహిమ కలుగును. ఆయన రక్త ప్రోక్షణతో మన మీద ఆ పవిత్రమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ నిష్కాంకమైన ఆ రక్తము మన మీద ప్రోక్షించబడింది. మన పాపాలన్నీ కూడా ఆయన శరీరం మీదకి వెళ్ళిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారులు. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనిషిని ఉంచుతారు. ఒక విషయం, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును ఉంచుదురు. నిజమే పిల్లరా, శరీరానుసారులు అంటే లోకానుసారులు. లోకంలో జీవించేవారు వాళ్ళు ఎంతవరకు శరీరానుసారులు కాబట్టి శరీరం మీద మనసు ఉంచుతారు. ప్రతి ఒక్క శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఎలా సుఖిందుమా, ఏమి ధరించుకుందామా, ఎలా తిరుగుదామా, ఎలాగా ఎదుటివాడిని మోసం చేద్దామా, ఎదుటివాడిని ఎలా దోసుకుందామా. ఎందుకంటే మరి కావాలి కదా ఆస్తులు. లోకానుసారమైనవి ఇవన్నీ కూడా లోకానుసారమైన శరీరానుసారమైన ఈ శరీరాన్ని ఏదో విధంగా సుఖపెట్టాలి. ఈ శరీరాన్ని సుఖపెట్టాలంటే అన్ని కావాలి. ఏం కావాలి? సుఖము కావాలంటే
రాత్రి పడుకుంటే పట్టు పరుపు కావాలి. నెమ్మదిగా పడుకో. దాని మీద పడుకోగానే సుఖాన్ని ఇవ్వాలి. ఒ ఒ అలసట అంతా తీరిపోవాలి. ఆ! ఫ్యాన్, ఏసీ కావాలి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎండ పడకుండా ఉండాలి. ఏసీ కారు కావాలి. ఇంకేం చేయాలి? ఈ శరీరాన్ని ఎంతగా సుఖపెడుతున్నావు నువ్వు? ఎక్కడ దీన్ని కష్టపెట్టే పని లేదు. ఇంకా అది సుఖమే కోరుకుంటది. అంతకంతకు సుఖం కోరుకుంటానే ఉంటది శరీరం. ఏ రోజు కూడా ఇది కష్టపడడానికి ఒప్పుకోదు. ప్రతి విషయంలో. రెండోది తిండి విషయం. తిండి విషయం కూడా అంతే. చక్కగా ఇంకా కావాలి. రకరకాల వెరైటీస్ కావాలి. రకరకాల టేస్టులు కావాలి. దేవునికి మహిమ కలుగుగా. రకరకాలుగా ఉండాలి. ఇంకా కావాలి. వెరైటీలు కావాలి. అన్ని సుఖం కోరుకుంటది. శరీరానికి కావలసిన ఆహారం. అది తినిన తర్వాత ఇక సుఖం కావాలి. ఇచ్చలు, శరీరంలో పుట్టే ఇచ్చలు, కోరికలు ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. అంటే శరీరానికి కావాల్సినవన్నీ కూడా ఏ అక్కర్లోనూ ఏ అవసరంలో వాటి మీదే మనసు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శరీరానుసారులు కాబట్టి. దేవునికి మహిమ కలుగును. మరి ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. దేవునికి మహిమ కలుగుగా. ఆత్మానుసారులేమో ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. ఎందుకంటే దేవునికి దగ్గర అవ్వాలి. ఈ పాపం నుంచి, మెలం నుంచి కడుక్కోవాలి. ఆయన ఇంకా ప్రియులుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అలా ఉండాలి. దేవుడు కోరుకున్న విధంగా ఉండాలి. ఆయన ఫలించిన ఫలాలు మేము ఫలించాలి. ఆయన కోసం మేము త్యాగం చేసుకుంటూ ఉంటారు. ఉపవాసాలు, జాగారాలు చేస్తూ ఉంటారు. తిని ఇంట్లో పడుకోరు. దేవునికి మహిమ కలుగుగా. తిని ఇంట్లో పడుకోరండి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వద్దాము, కన్నీరు గారుదాము. ఈ ఉపవాసాలు పెట్టారు కదా, ప్రత్యేకమైన ఉపవాసాలు. వీటిలో మన పాలు పంపులు పొందాలి. మనము కూడా అలాగే ఉండాలి. ఎందుకు పెట్టారు? మనము మన కుటుంబాల కోసమే కదా. మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే, వర్ధిల్లాలంటే, ఇచ్చిన ప్రతి వాగ్దానము, దీవెన, ఆశీర్వాదం అనుభవించాలంటే దానికి అర్హత పొందుకొని ఉండాలి అని ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు వెళ్ళకపోతే ఏమైందిలే, నిన్నకి వెళ్ళాం, మొన్నకి వెళ్ళాం, వెళ్ళకపోతే ఏమైంది, మళ్ళీ ఆ పని పాట, వాళ్ళకి ఉపవాసాలు అంట, 3 రోజులు ఉపవాసాలు అంట. రోజులు గడవట్లేదా? గడిచిపోతున్నాయి కదా రోజులు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా. ఏమైనా కొరత కదా, ఏమైనా వెళ్తే కదా. ఈ శరీరాన్ని ఎంత సుఖ పెడతామంటే వచ్చే 2 గంటన్నర 2 గంటల మందిరంలో కూర్చోవడానికి ఎంత ప్రయాసం, ఎంత కష్టం అంటే చాలా మందికి మామూలు ప్రయాసం కాదు, మామూలు కష్టం కాదు. వాళ్ళు పని వచ్చిన కానించి కూడా మరి మనసు ఇక్కడ ఉండదు. దేవునికి మహిమ కలుగుగా. ఎంతవరకు సుఖము శరీరానికి ఎంత సుఖాన్ని ఇస్తారు అంటే ఏం రాబోయే కీడులు, ఆ ఉగ్రతలు, రాబోతున్న ఆ శ్రమంలోంచి విడిపించబడాలి ప్రభువా. అయ్యా, ఈ సంవత్సరం మేము పడిన కష్టం ఇలా ఉండకూడదయ్యా. రేపొద్దున మేము ఇంకా నువ్వు సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. మేము మా బెడ్లు ఉండాలి. మా బెడ్లు ఊర్లు బట్టి తిరుగుతుంటారు. వారిని అయ్యా మీరు దారిలో పెట్టండి అయ్యా. వారి మంచి జీవితాన్ని దయచేయండి అయ్యా అని ఆయన సన్నిధిలో పడి ప్రాధేయపడాల్సింది పోయి ఎంతవరకు సుఖం. టీవీ చూసాం, టీవీ కళ్ళకి ఇంపుగా కనపడుతుంటాయి. రకరకాల వాళ్ళు ఓడ తీసుకునే డాన్సులు వేస్తుంటారు. వాళ్ళు అవి చూసుకుంటా ఆహా ఈ కామెడీ చేస్తుంటారు. ఓహో ఇవా టైంపాస్. దేవుని ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. ఈ సంవత్సరం ఇంకా 2-3 దినాలు వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం పడినట్లు నా స్థితి ఇలా ఉండకూడదు ప్రభా. నా స్థితి మార్చబడాలి, నా పరిస్థితి మార్చబడాలి, నా బిడ్డల పరిస్థితి మార్చబడాలి, నా బిడ్డల కుటుంబాలు కట్టబడాలి, నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, లేదా నా బిడ్డలు ఉన్నత స్థిరపడాలి, నా బిడ్డలు ఆస్వాదించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, వారు హెచ్చించబడాలి. మా కుటుంబంలో నెమ్మదిగా వెళ్ళాలయ్యా. అది ఇప్పటివరకు సమాధానం లేకుండా మా కుటుంబంలో ఉందయ్యా, ఇప్పుడు సమాధానం ఉండాలి.
మా కుటుంబంలో ఇంకా సముద్రం ఉండాలి, ఈ అప్పులు ఆర్థిక ముందు పోవాలి, ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం పాప మళ్ళీ జీతం పోవాలి, వచ్చే సంవత్సరం అయినా మేము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలయ్యా అని ఆత్మనుసార్లు అనుకుంటాడు. శరీరానుసార్లు ఏముందిలే, వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే ఒక గంట 2 గంటలు కూర్చోవాలి, గంట 2 గంటలు కూర్చొని రావాలి. దీనికి ఒక పెద్ద బండరాయి ఎత్తి నెత్తి మీద పెట్టినట్టు, పెద్ద బండరాయి ఎత్తి నెత్తి మీద పెట్టినట్టు వచ్చిన మళ్ళీ ఆ ఫీలింగ్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, అన్ని పనులు అప్పుడే వచ్చేస్తాయి, అన్ని అప్పుడే ఉంటాయి. ఇది ఆ సమయానికి మందిర ఆరాధన సమయానికి అన్ని వస్తుంటాయి. ఇది శరీరాన్ని కోరుకున్న సుఖం కోరుకున్నది, అది వెళ్ళపోతే ఏమైందిలే కానీ అంటది. ఆ పట్టిన దయ్యం వెళ్తుందా? శరీరసరమైన ఈ దైవం ఏం చేస్తుంది, కాసేపు పడుకో, వెళ్ళొద్దులే, ఈ పూట వెళ్ళపోతే ఏమైందిలే, ఇంకా 2 దినాలు ఉన్నాయిగా, అప్పుడే ఎక్కడ టైం అయింది, అప్పుడే టైం ఎక్కడైంది, ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాడు, వెళ్ళొచ్చి ఆఖరి నెల హల్లెలూయా ఆమేన్ అంటే అయిపోయిందిలే. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆత్మనుసారులు ఎలా ఉంటారు? ఆత్మనుసారులు అయ్యో మందిరం టైం అవుతుంది, మన పనులు చేసుకుందామే, త్వరగా వద్దామే, ఆ మందిరంలో మనం కూర్చుందామే, ఈ దిన దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏ వాగ్దానం చేయబోతున్నాడు, ఏ హెచ్చరిక చేయబోతున్నాడు, ఏ ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు అని మనం ఏం చేసుకోవాలి? ఆత్మనుసారులు ఏం చేస్తారు? ముందుగానే ఆరాధన ముందుగానే వచ్చి ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఆ మాట కోసం ఎదురు చూస్తూ, ప్రభా ఈ రోజు నా కోసం ఏం మాట్లాడబోతున్నావు, నా కుటుంబం కోసం ఏం మాట్లాడబోతున్నావు, నా బిడ్డల కోసం ఏం మాట్లాడబోతున్నావు అయ్యా, మా జీవితాల కోసం మీరు ఏం మాట్లాడబోతున్నారు అని ఆత్మానుసారులు ఏం చేస్తారు? ముందుగానే వచ్చి ఆ మాట కోసం సిద్ధపడుతుంటారు. సన్నిధిలో కుమ్మరించుకుని, ప్రభా నా కోసం ఒక్క మాట మాట్లాడండి అయ్యా, నా కోసం ఒక్క మాట మాట్లాడండి అన్న, నీ ఒక్క మాట పలికి తెచ్చాలయ్యా నా అంధకారం తేజవంతం అవుతుంది, నీ ఒక్క మాట పలికి తెచ్చాలయ్యా నా కుటుంబం వర్ధిల్లుతుంది, అయ్యా నీ ఒక్క మాట పలికి తెచ్చాలయ్యా నా శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయ్యా, ఒక్క మాట పలికయ్యా, ఒక్క మాట నాతో మాట్లాడయ్యా అని ఆత్మానుసారులు ఆ మందిరం పట్టుకొని, బలిపీఠం పట్టుకొని తమ హృదయములను కుమ్మరించుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, శరీరానుసారులు శరీర సుఖం కోసం చూస్తుంటే, ఆత్మానుసారులు దేవుని యొక్క వాగ్దానాల వైపు ఉంటారు, ఆయన ఒక చిత్త నెరవేర్పు కోసం ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శరీరానుసారులు శరీర సంబంధ విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును ఉంచుతారు. శరీరసారమైన మనసు ఎక్కడికి? మరణం. చూడండి, శరీరానుసారమైన మనసు ఉంటే గనక అది మరణానికి తీసుకుని వెళ్తుంది, కానీ ఆత్మానుసారమైన మనసు ఉంటే అది జీవమును సమాధానమునై ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మన దగ్గర 2 ఉన్నాయి, ఒకటి శరీరానుసారము, 2 ఆత్మానుసారం. శరీరానుసారం శరీరాను సుఖాన్ని కోరుకొని శరీరానుసారం జీవించే లోకంలో జీవించేవనుకో అది మరణానికి దారితీస్తుంది. అదే నీవు ఆత్మానుసారం జీవించేవనుకో అది నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది, సమాధానం నీకు దయచేస్తుంది. భూమి మీద ఉన్నంత కాలం నీకు సమాధానం, నిత్య జీవానికి నేను తీసుకుని వెళ్తాను. సమాధానం కావాలి. ఎవరితో సమాధానం కావాలి? మనుషులతోనూ దేవునితోనూ సమాధానం పడాలి. మనుషులతోనూ దేవునితోనూ సమాధానం కావాలి మనుషుడికి. తోటి మనుషులతో నీకు సమాధానం లేకపోతే ఎప్పుడు నీతో గొడవ జరుగుతూనే ఉంటాయి. మనుషులతో సమాధానం పడాలి. ఒక విషయం, నీవు మనుషులతో సమాధానం లేకోకుండా దేవునితో సమాధానం నాకు ఉంది అంటే అది ఉట్టి మాటే. మనుషులతోనూ దేవునితోనూ సమాధానం కలిగి ఉండాలి నీవు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమాధానం కావాలి, జీవం కావాలి. ఈ కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎలా ఉండాలి? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఏలయనగా శరీరానుసారమైన మనసు
దేవునికి విరోధమైనది. చూసారా పిల్లరా, శరీరానుసారమైన మనసు అంట దేవునికి విరోధమైంది. ఆయనకి నచ్చదు శరీరానుసారమైన మనసు. ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తుంటాడు. ఈరోజు నా కుమార్తె, నా బిడ్డలు వస్తారు, నా కుమారుడు వస్తాడు, నా కుమార్తెలు వస్తారు. నేను వారితో ఈ మాట చెప్పాలి. వారు ఏం అడగబోతున్నారో నేను అవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన వచ్చి సిద్ధపడి నుంచున్నాడు. చూడండి పిల్లారా, ఒక మాట చెప్తాను. ప్రతి సల్లపూట వేళ ఏదేను వనంలోకి దేవుడు వచ్చేటప్పటికి అవ్వ ఆదములు సిద్ధంగా ఉండేవారా? దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేవారా? ఆ వాక్యం చదువుకోండి, ఇప్పుడు అక్కర్లేదు. చూడండి, ప్రతి సల్లపూట వేళ సాయంకాలం, ప్రతిరోజు కూడా సాయంకాలము దేవుడు అదే సమయానికి కరెక్ట్గా సమయానికి వచ్చేవాడు. ఒక విషయం చెప్పమంటారా? నీవు దేవుడితో వడంపు చేసుకుంటే నీకంటే ముందుగా వచ్చి నిలబడతాడు ఆయన. అక్కడ ఆయన ఆలోచన చేయడు, నువ్వు ఆలోచన చేస్తావు. ఆయన ఆలోచన చేయడు, నీకంటే ముందుగా అక్కడ నిలబడుతూ ఉంటాడు. ఎందుకంటే నీవు ఏ మొర పెట్టబోతున్నావు, ఏ మనవి చేయబోతున్నావు, ఆయన నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా ముందుగానే సిద్ధపరచుకొని ఆయన నుంచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏదైనా వనంలో చూస్తే ప్రతి సలపుట్టు వేళ దేవుడు వచ్చే సమయానికి అవ్వాదములు సిద్ధంగా ఉండేవారు. వారితో రోజు కలిసి మాట్లాడుకుంటూ ఆయన ఏదైనా వనమంతా తిరిగి అంత సంతోషంగా ఆయన తర్వాత వెళ్ళిపోయేవారు వారితో గడిపి. ఎందుకంటే చిన్న పిల్లలుగా చూశాడు వారు. వారు మాట్లాడే మాటలు ముచ్చటగా ఉండేది. ఆయనకి ముచ్చటించుకుంటూ సరదాగా చక్కగా వెళ్తూ ఉండారు దేవుడితో. కానీ ఒక రోజున ఆయన ఏమన్నాడు? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? ఆదామా, వేర్ ఆర్ యు? నువ్వు ఎక్కడున్నావు? ఆదామా, నేను వచ్చాను, ఇదిగో నేను వచ్చాను, కానీ నువ్వు నాకు కనపడట్లా, నువ్వు ఎక్కడున్నావు? ఎందుకని? ఆయన వచ్చే టైం అయిపోయింది. ఆ సమయానికి ఆయన వచ్చాడు. ఆయన కరెక్ట్గా ఆ సమయానికి వచ్చాడు. వచ్చే పని అక్కడ ఇద్దరు లేరు. రోజు ఎదురుగా కాసుకుని ఉండేవారు. దేవుడు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పి దేవుడి కోసం ఎదురు చూస్తూ కాసుకుని ఉండే వాళ్ళు. ఆ రోజు చివరి దేవుడు చివరి సమయానికి లేడు, వాళ్ళు ఇద్దరు లేరు. ఆదామా, నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? ఆదామా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నాకు అనిపించట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నేను దిగంబరినై మీ ముందుకు రాలేక వస్త్రహీనుడే దాక్కున్నానయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆదామా, ఎందుకు నువ్వు దిగంబరిగా ఉన్నావని చెప్పిన వాడెవడు? అంటే దేవుని యొక్క ఆత్మను అతను పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుడి యొక్క వస్త్రమును పోగొట్టుకున్నాడు. కాబట్టి అతను వస్త్రహీనుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఎలా ఉండాలి? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసార మనసు అది విరోధం, దేవునికి విరోధం. ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మన శరీరం మనం చూసుకుంటే, మన శరీరం మనం సుఖపెట్టుకుంటే అది దేవునికి విరోధమే. దేవునికి దగ్గర చేయదు మనం. అది దేవునికి దగ్గర చేయదు మనసు. ఆ శరీరానుసారమైన మనసు దేవుని దగ్గర చేయదు. దేవునికి దూరం చేయటం కోసమే ఆ శరీరానుసారమైన మనసు అపవాది కలిగిస్తూ ఉంటాడు. అపవాది కలిగించేది ఏంటండి? శరీరానుసారమైన మనసు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఆ చల్లో ఏం కూర్చుంటావు, ఆ మంచులో ఏం కూర్చుంటావు? వచ్చి రా పడుకో, చక్క దుప్పటి ముసుగు పెట్టి పడుకో, హ్యాపీగా ఉంటుంది, వేడిగా ఉంటుంది అని అంటాడు. ఆ శరీరం ఆ చల్లోకి వెళ్ళి ఆ మందులో కూర్చొని ఏ చల్లో ఏం కూర్చుంటావు కానీ రా చక్క పడుకో, నీకు రెస్ట్ ఇస్తాను రా, దుప్పటి మంచి నిద్ర వస్తుందిరా, నిద్ర వచ్చేస్తుందా, వచ్చేది రా ఇప్పుడు అంటాడు. దేవునికి మహిమ కలుగును. అంటే మన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం వాడు అక్కడ మనకు అలా మభ్య పెట్టి మన పక్క దారి పట్టిస్తుంటాడు. ఈ శరీరం సర్వ మనసు ఎక్కడ తీసుకున్నది? మరణాన్ని తీసుకున్నది. ఈ ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? ఎంత చలైనా, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా దేవుని సన్నిధిలో గడిపేవనుకో, దేవుడు ఏం చేస్తాడు? అరే నా బిడ్డ చూడు, ఇంత చలి పెడుతున్నా, ఈ చలి కూడా నా బిడ్డ కూర్చుంది. కనికరము, ఆయన ప్రేమ విని వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తుంది. దాని తగిన ప్రతిఫలాన్ని ఆయన ఏం చేస్తాడు? ఇచ్చి పంపిస్తాడు. నిన్ను ఇంటికి, ఊరిని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఊరికి నేను ఇంటికి పంపించాడు. వెళ్ళిపోని చెప్పడు ఆయన. వెళ్ళిపోని చెప్పు కాదు, ఇదిగో నువ్వు అడగడానికి వచ్చావు,
ఇదిగో నువ్వు అడిగిందే కాదు, ఇదిగో నీకు ఇంకా అధికంగా నేను ఇస్తా, తీసుకుని వెళ్ళు. సొలొమోనుకి ఇవ్వలేదా? సొలొమోను ఏమడిగాడు? నాకు అయ్యా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి చాలు అన్నాడు. ఏం అడగలా. నీ ప్రజలు నేను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇవ్వమన్నాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను, ఇదిగో నువ్వు నువ్వు నీ శత్రువుగా నీకు ఏమి అడగలేదు కాబట్టి ఇదిగో నీ ఐశ్వర్యమును నీకు నేను జ్ఞానతను ఇస్తున్నా. ఎలా ఘనత అంటే ఇది అతనికి సొలొమోనుకి ముందు కానీ సొలొమోను తర్వాత కానీ నేటి వరకు కూడా ఎవరు కూడా అంత తెలివైన వారు లేరు. దేవునికి మహిమ కలుగారు. ఐశ్వర్యం, మహదైశ్వర్యం వచ్చింది, సమాధానం ఇచ్చాడు. ఆ సొలొమోను కాలంలో ఎక్కడ యుద్ధాలు జరగల, యుద్ధమే జరగల. దావీదు కాలం జరిగింది, సొలొమోను తర్వాత కాలంలో మొత్తం యుద్ధాలు జరిగింది, కానీ సొలొమోను ఎక్కడ యుద్ధానికి వెళ్ళాల. ఎందుకంటే సమాధానం ఇచ్చాడు సొలొమోనుకి. సొలొమోను సమాధానం ఇచ్చాడు, అందరూ సమాధాన పడ్డారు. దేవునికి మహిమ కలుగును. విజయప్రియులారా, దేవుని సన్నిధిలో ఈవులు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా మన దేవుడు ప్రయాసపడ్డా లేదా మన కోసం? మరి ఆయన పడినప్పుడు మరి అదే మార్గంలో అది ఆయనతో పాటు ఆయనలో నడిచేటప్పుడు మనం ప్రయాసపడకూడదా? మనం ఎంత ప్రయాసపడితే అంతగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేడు. ఈ శరీర స్వభావం కలిగిన వాడు దేవుడు ఎన్నడూ కూడా దేవుని సంతోషపరచలేడు అంట. సంతోషపరచనేరాడు. దేవునికి మహిమ కలుగును. సంతోషపెట్టలే, మనం దేవుని సంతోషపెట్టలేం. మన శరీరం మనం సుఖపెట్టుకు ఈ శరీరం మనం సుఖపెట్టుకున్నంత కాలం కూడా దేవుని మనము సంతోషపెట్టలేం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు ఏమని? నేను దినదినము ఉపవాసాలతో జాగారాలతో నా శరీరాన్ని నేను నలగ కొట్టుకుంటున్నా. ఇది ఎక్కడ హెచ్చిపోతుందో అని చెప్పి నలగ కొట్టుకుంటున్నా. ఏం చేయాలంటే ఉపవాసాలు జాగారాలు చేసే దేనికి? శరీరాన్ని శ్రమ పెట్టుకోవటానికి. శ్రమ పెట్టుకొని ఆ శరీరాన్ని గాయపరచుని బాధ పెట్టుకుంటున్నాడు, నలగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ హెచ్చిపోతాడు అని, శరీరానికి ఎక్కడ సుఖాన్ని ఇస్తాడు అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి అమ్మ 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని ఆత్మ మీలో ఉందంటే దానికి కారణం ఏంటి? మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే, శరీర స్వభావం కలిగిన వారు కాదు. అంటే లోకానుసారమై మీరు కోరుకోట్లా, శరీరానుసారమైన ఇవి కోరుకోట్లా, ఈ శరీర సుఖాన్ని కోరుకోట్లా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మరి మీరు ఆత్మానుసారం కాబట్టి, ఆత్మానుసారమైన వారు కాబట్టి దేవుని ఆత్మ మీలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన ఎవడైనా సరే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. దేవుడు చెప్పేసాడు ఖండితంగా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఆ దేవుని ఆత్మ లేకపోతే వాడు దేవుని వాడు కాదు. మనం ఎంత ప్రయాసపడినా, ఎంత భక్తి చేసినా, ఎంతగా ఎదురు చూసినా వ్యర్థమే. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే మనం ఆయన వాళ్ళం మనం కాదు. దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆయన ఆత్మానుసారంగా మనం జీవిస్తాం. ఎందుకంటే ఆత్మ ఏం చేస్తుంటే ప్రతి క్షణం కూడా ఆయన్నే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆయనకి మనం ఎలా దగ్గర అవ్వాలి, ఎలా ఇష్టంగా ఉండాలి, ఆయనకి ఎలా ప్రియులుగా ఉండాలి, ఆయన కోరుకునే మనం ఎలా మార్చబడాలి, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు దాన్ని జరిపిస్తూ ఉంటాడు ఆత్మ మనలో ఉండే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగను క్రీస్తును నేర్చుకున్న వారు కారు. దేవునికి మహిమ కలుగును గాక.
చూడండి పిల్లరా, ఈ వాక్యం కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాలి. మీరు దేవుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నదన్నట్లు ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కాదు. అంటే ఉన్న వాక్యం విన్నాము, ఉన్న వాక్యం విని ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు అని చెప్పి నేను కూడా అలాగే ఉంటాను, నేను క్రీస్తుని అదే నేను నేర్చుకున్నాను, అదే విన్నాను అంటే మీరు ఆయన ఎడల లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎడల మీరు అది దేవుని గురించి నేర్చుకోవాలా. అంటే దేవుని గురించి అవి విన్నామయ్యా, మేము వాక్యం విన్నాం, మేము అలాగే ఉన్నామయ్యా అంటే కుదరదు. అలాగ ఉన్నామంటే కుదరదు. మరి ఎలా ఉండాలి? కావున మునుపటి ప్రవర్తన విషయంలో చూడండి, అంటే క్రీస్తును ఎరగక మునుపు, క్రీస్తును వినక మునుపు, క్రీస్తును చూడక మునుపు, క్రీస్తును తెలుసుకోక మునుపు ఎలా ఉన్నావో మునుపటి ప్రవర్తన విషయములలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. మునుపటి స్వభావాన్ని, మునుపటి క్రియల్ని, వాటిని మనం ఏం చేయాలి? వదిలేసుకోవాలి. అయ్యా నేను వాక్యమైనాను, నేను అలాగే ఉన్నానయ్యా, క్రీస్తుని తెలుసుకున్నాను, నేను అలాగే ఉన్నానయ్యా అంటే కుదరదు. అది కుదరదంట. మరి ఎలా ఉండాలి? మునుపటి ఆ క్రీస్తు నీకు తెలియక ముందు నువ్వు జీవించిన జీవితం అంతటిని కూడా విడిచిపెట్టేయాలి. ఆ జీవితాన్ని మరిపడి దాని వైపు చూడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మునుపటి ఆ స్థితి మునుపటి ఆ స్వభావం నీలోకి వదులుకొని మీ చిత్తవృత్తి యందు చూడే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలండి? యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలి సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. పాత స్థితిని మనం విడిచిపెట్టాలి. పాత స్థితిని విడిచిపెట్టి, అదే ప్రియులారా, నిన్న మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మనం చేసిన ఈ పాత జీవితం మాకు వద్దయ్యా, ఈ మలిన జీవితం మాకు వద్దయ్యా, ఈ నీచమైన జీవితం మాకు వద్దయ్యా. అయ్యా నవీన్ కొత్త జీవితం మాకు కావాలి, కొత్తగా మేము జీవించాలి. అది కూడా ఎలాగా? మిమ్మల్ని పోలి ఉండాలి, మీ స్వరూపాన్ని ధరించుకోవాలి, మీలాగా మేము మార్చబడాలి, మీతో మేము జీవించాలి, మీతో మేము అంటుకట్టబడాలి, మీతో మేము పెనవేయబడాలి, మీకోసమై మీరు కోరుకున్న ఫలాలు ఫలించాలి. దేవునికి మహిమ కలుగును. అలాగ మన నూతన స్వభావంలోకి రావాలి, క్రీస్తు పోలికలోకి రావాలి, క్రీస్తు రూపంలోకి రావాలి. నిన్న మొన్నటి వరకు ఉన్న చంద్రశేఖర్ వేరుగా ఉండాలి, ఈ రోజు నుంచి ఉన్న చంద్రశేఖర్ వేరుగా ఉండాలి. మేము వాక్యం విన్నాం, ఆ వాక్యం తెలుసుకున్నాం, ఆ వాక్యం మాకు బాగా తెలుసు అయ్యా, మీ వాక్యం సరే నడుచుకుంటున్నాం అయ్యా అని చెప్పటము కాదు. మీ పాత స్వభావం అంతా, పాత జీవితం అంతా మలిన రోత, ఆ పాపం అంతా తీసివేసుకొని పరిశుద్ధంగా జీవించటమే ఆయన పోలికగా జీవించటం. అంటే మరిపడి దాని వైపు కూడా చూడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడును, ఆయన తన స్వభావమును విరోధముగా ఏదియూ చేయలేదు. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. మనము నమ్మదగిన వారమే, కానీ ఈయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని స్వభావానికి, ఆయనకి విరోధంగా ఏ పని చేయలేదు దేవుడు. ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో ఏ పని కూడా ఆయనకి విరోధంగా ఏ పని చేయాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, మరి ఆయనకి విరోధంగా ఏ పని చేయలేదయ్యా. మేము మానవులు కదా, మేము ముందు నుంచి చెడిపోయిన వాళ్ళం కదా, మేము పాపులం కదా, మేము ఏ పని చేస్తాం అనుకుంటే కుదరదు. ఆయన కూడా ఎలా పుట్టాడు? చదవండి అమ్మా, ఈ మాట చెప్తున్నాను చూడండి.
హెబ్రీ పత్రిక 2:16 మాట ఉంది. హెబ్రీ పత్రిక 2:16. ఆయన తన స్వభావమును విరోధంగా, తన స్వభావమునకు విరోధంగా ఏ పని చేయలేదు. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును, చూడండి, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవదూత ఎంత మాత్రం కూడా ఆ దేవుని స్వరూపంగా, దేవదూత స్వరూపంగా ఆయన ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకి పుట్టిన వారందరూ కూడా ఏ స్వభావం ధరించుకున్నాడంటే, మానవ స్వభావం ఎలా ఉందంటే ఆ స్వభావాన్ని ధరించుకున్నాడు. ఆయన నేను దేవుడు కాబట్టి దేవుని స్వరూపం, దేవుని స్వభావాన్ని ధరించుకున్నాను అనలా. ఈ లోకానుసారమైన స్వభావం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి నేను ఉన్నాను అని ఆయన అదే చెప్పాడు. అంటే ఈ మనం ఎలా మా స్వభావం ఎలా ఉంది, మన బుద్ధి ఎలా ఉందో మనము కూడా అబ్రహాము యొక్క సంతానమైన వారి బుద్ధి ఎలా ఉందో ఈయన బుద్ధి కూడా అలాగే ఉంది. ఈయన ఆ స్వభావం కూడా ఈయనదే. ఎవరిది? అబ్రహాం పిల్లలు ఎలా ఉన్నారో ఆ స్వభావనే ధరించుకున్నాడు ఈయన. దేవుని స్వరూపం, దేవదూతల స్వరూపాన్ని, ఆ స్వభావాన్ని ధరించుకోవాలి ఆయన. దేవదూతల బుద్ధి కలిగి ఆయన బుద్ధిని ధరించుకుంటాల, ఆ స్వభావాన్ని ధరించుకోవాల. అబ్రహాము సంతానం అందరి, అబ్రహాం యొక్క సంతాన స్వభావం అంటే మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు తప్ప దేవతల స్వభావాన్ని ధరించుకోవాలి. మనుషుల స్వభావం, మన స్వభావం ఇప్పుడు ఆయనలో కూడా ఉంది. మన స్వభావమే ఆయనలో కూడా, మన స్వభావం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. నిజం పిల్లారా. కాబట్టి ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయలే. మరి మన స్వభావం, మన బుద్ధి ఎలా ఉంటది? 10 నిమిషాలకి 5 నిమిషాలకి మారిపోతూనే ఉంటుంది. సెకండ్కి బుద్ధి మారిపోతుంటది. ఏదైనా చేయాలని దేవుని కూడా పక్కన పెట్టేస్తాం. ఇది నువ్వు చేయకూడదు, ఖచ్చితం, ఇది ఆజ్ఞ అతిక్రమం అని చెప్పినా సరే ఈ ఆదాము యొక్క స్వభావంలోకి వెళ్ళిపోతుంటాం మనం, అపవాది యొక్క స్వభావంలోకి. ఏమని దేవుడు ఖండితంగా చెప్పాడు, ఇదిగో ఆ ఫలము నువ్వు తినాలి నిత్యముగా నువ్వు సత్యదు అంటే. ఆ ఫలం చూసి ఇది ఎప్పుడైనా తినాలి అనుకొని టక్కన తీసుకుని తినేసింది. ఎవరు? అమ్మ. చూడటానికి ఎందుకు ఎలా కనపడింది? చక్కగా, అందంగా, రమ్యంగా, ఆకర్షణీయంగా కనపడింది. ఎందుకని? శరీరాన్ని కోరుకుంది. శరీరానికి కావాల్సిందనమాట. శరీరానికి కావాల్సింది. మనకి లోకంలో చూస్తే లోకమంతా కూడా మనకి ఎలా కనపడుతుంది? ఆకర్షణీయంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి అంతా కూడా ఆకర్షణ శక్తి ఎక్కువ. దీనికి ఆకర్షణీయ శక్తి ఎక్కువ. ఏది పైకి విసిరినా ఇది కిందకి లాక్కుంటుంది. తెలుసా? అయస్కాంతం. భూమి అయస్కాంతం లాంటిది. మనం ఏది పైకేసినా అది ఇది లాగేసుకుంటుంది. దీనికి ఆకర్షణ శక్తి ఎక్కువ భూమికి, అంటే లోకానికి. ఈ లోకంలో లాక్కుంటూ ఉంటది. మనము పైకి వెళ్ళాల్సిన వారం, కానీ ఇది ఏం చేస్తుంది? కిందకి లాగుతూ ఉంటుంది లోకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ధరించుకున్న తన స్వభావం అబ్రహాం యొక్క సంతాన స్వభావం, అంటే మనుషుల యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. మనుషుల యొక్క స్వభావం ధరించుకుని కూడా ఆయన మన ముందు ఉంచిందంటే ఆయన జీవితాన్ని, ఇదిగో నేను ఒక మానవుడిగా పుట్టాను, ఒక నరుడిగా పుట్టాను, రక్త మాంసాలతో ఎలా జీవిస్తున్నాడు మానవుడు, నేను కూడా అలాగే జీవించాను, నేను కూడా అలాగే ఉన్నాను. కాకపోతే నేను ఒక మానవుడు ఇలాగ పరిశుద్ధంగా జీవించవచ్చు అని మీకు చూపించాను. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇలాగ పరిశుద్ధంగా ఉండొచ్చు, దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా, దేవుడు కోరుకునే విధంగా మీరు కూడా ఇలాగ ఉండవచ్చు అని చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, ఈ లోకానుసారంగా జీవించే వారిని కూడా, వీళ్ళందరూ కూడా ఎవరంటే శరీరానుసారంగా జీవించే వారు, వీళ్ళందరూ కూడా అపవాది యొక్క సంబంధులు. చూడండి, వాడి యొక్క దురాశలన్నీ కూడా నెరవేర్చగోరుతున్న వారు మీరు.
వాడు ఏంటి వాడు దురాశలండి. ప్రతిదీ కూడా వాడి దురాశ. వాడి దురాశలు నెరవేర్చి వారు ఉన్నారు. ఎందుకంటే వాడు మీ తండ్రి అయి ఉన్నాడు కాబట్టి. వాడు ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. అసలు వాడి సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు అబద్ధికుడు, వాళ్ళు సత్యమే లేదు. వాడు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమే. అంతేకాదు అసలు అబద్ధం పుట్టిందే వాడి ద్వారా. లోకంలోకి అబద్ధం పుట్టిందే వాడి ద్వారా. అబద్ధమునకు వాడి జనకుడు అంటే వాడి తండ్రి వాడే. అబద్ధాన్ని కన్నవాడు అపవాది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడేస్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా అబద్ధం ఆడుతుంటాం. అసలు ఈ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధాన్ని ఈ లోకం తెచ్చింది దేవుడు. ఈ అబద్ధాన్ని కన్న దేవుడు. అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. ఆ అబద్ధానికి జనకుడు అంటే అసలు కారకుడు ఆడే. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే అది నువ్వు ఎవరి సంబంధి? ఎవరు కుమార్తెవు? అపవాది యొక్క సంబంధి. వాడి యొక్క కుమారుడు. వాడు నీకు తండ్రి అయి ఉన్నాడు. అందుకే అన్నాడు దేవుడు ఏమని? ఆ మాట ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు మీ తండ్రి అపవాది యొక్క సంబంధులు. మీ తండ్రి అని చెప్పేశాడు ఆయన. ఎందుకంటే ప్రతి విషయానికి అబద్ధం ఆడేస్తున్నాం కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయానికి అబద్ధం ఆడేస్తున్నాం కాబట్టి వాడు మీరు ఎవరి సంతానం అంటే అపవాది యొక్క సంతానం అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు ఎందుకు సత్యమే లేదంట. అసలు సత్యమే వాడి దగ్గర లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా చదువుకున్నాం ఏమని? దేవుడు దేవదూత స్వభావముని దేవదూతల స్వభావాన్ని ధరించుకుని ఆ స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతానమందరి ఆ స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే మానవుడు యొక్క స్వభావాన్ని దేవుడు ధరించుకుని ఈ లోకంకి వచ్చాడు. కానీ ఈ అపవాది గారు ఏం చేస్తున్నాడు? వాడి యొక్క స్వరూపాన్ని, వాడి యొక్క స్వభావంని అనేకులకు ధరింపచేసాడు. ఇప్పుడు మాట్లాడే ప్రతి వాడు కూడా, అబద్ధం ఆడేవాడు ప్రతి వాడు కూడా అపవాది యొక్క సంబంధి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వమును, చూడండి, భూమి మీద ఉన్న మీ అవయములు అంటే అపవాది యొక్క సంబంధం ఇవన్నీ కూడా, వాడి యొక్క సంబంధమైనవి కూడా మీలో ఉన్నాయేమో చూసుకొని చదువు. భూమి మీదనున్న జారత్వమును, అపవిత్రతను, కామతృతను, దురాశలు, విగ్రహారాధనైన ధనాపేక్షను, వీటన్నిటిని కూడా ఏం చేయాలి? చంపేయాలి. ఇవన్నీ లోకం శరీరం సంబంధం, ఇవన్నీ కూడా శరీరంలోంచి పుట్టేవి ఇవన్నీ కూడా. అందుకే శరీర సంబంధం అవయవములు అన్నాడు వీటిని. కావున మీ అవయవములు అన్నాడు. అంటే శరీరంలో ఉన్న అవయవాలు ఇవన్నీ కూడా, లోపల ఉన్నవి ఇవన్నీ కూడా, వీటిలన్నీ కూడా ఏం చేయాలి? చంపివేయాలి. వీటి చంపివేయాలంటే ఏం చేయాలి? కత్తి తీసుకుని దాన్ని కోసుకోవాలా? దేవునికి మహిమ కలుగుగా. ఉపవాసాలతో, జాగ్రత్తతో దేవుని సన్నిధిలో కనిపెట్టి వాటి వస్తుంటాయి కంపల్సరీ. అవన్నీ మన శరీరంలో ఉన్నాయి కాబట్టి, శరీరం నుంచి వచ్చాయి కాబట్టి వాటిని మనం జయించగలగాలి. ఆ జయించాలంటే మనం ఆయన ఆత్మను కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. చూసారా, వాటి వల్ల అవి ఉండటం వల్ల ఏముందంటే దేవుని కోపము ఎవరైతే తప్పిపోయారో అవిధేయులుగా, దేవునికి అవిధేయులుగా మారిపోయారో వారి మీద వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచున్న వారే. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు,
వీటన్నిటిని ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించడం అంటే ఏంటి? మనలోంచి దాటిని విడిచిపెట్టేది. ఇది మళ్ళీ దాన్ని చూడడానికి కూడా మనకి ఇష్టం ఉండకూడదు. విసర్జించేయాలి. ఇవన్నీ కూడా మనలోంచి విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఎలా అనగా చూడండి, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన నవీన స్వభావం ధరించుకోవాలి. అంటే దాన్ని సృజించిన దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఆయన క్రొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అంటే పాత స్వభావం అంతా మనం తీసివేయాలి. ఇప్పటి వరకు ఉన్న ఈ స్వభావం అంతా తీసివేసి ఇప్పుడు మన కొత్త స్వభావం, అంటే అది కూడా ఎలాంటి స్వభావం? నవీన స్వభావం. దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడుతురు. ఈ నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటే, ఈ నూతన స్వభావం ధరించుకుంటే, దేవుని పోలికలో దేవుని పూర్వం ఉంటే ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ప్రత్యక్షతని అంటే మనం కూడా కనపడతాం ఆయనతో పాటు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో పాటు ప్రత్యక్షమవుతాం మహిమలో. దేవునికి మహిమ కలుగుగా. అందుకే ఆయన మనలో కోరుకునేదే ఈ శరీర స్వభావం, ఈ మలిన స్వభావం, ఈ లోకానుసారమైన స్వభావం, ఈ లోకానుసారమైన ఇవన్నీ కూడా విడిచిపెట్టమన్నాడు. ఆయనకి ఇష్టము లేవు. వీటిని ధరించుకున్న వాడి మీద ఆయన ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది. ఆ ఉగ్రత వల్ల మరణం వస్తుంది. కాబట్టి మనము దేన్ని ప్రేమించాలి? జీవాన్ని ప్రేమించేవారు అయితే ప్రభువుని ధరించుకొని ఆయన పోలికలో, ఆయన రూపంలో ఆయనలాగా ప్రకాశించి ఆ మహిమలో మనం ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, నా ప్రభు అంటున్నాడు కదా, యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 25 వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 25వ వచనం నుంచి ధ్యానించుకుందాం. చూడండి, మీలోన అపవిత్ర యావత్తు మొత్తము కూడా పోనట్లుగా దేవుడు మీ మీద శుద్ధ జలము చల్లుదును. చూడండి, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతా కూడా తీసివేస్తాను అన్నది. చూడండి ప్రియులారా, మీలో ఉన్న పాపము, లోకము, శరీరానుసారమైన ఇవన్నీ కూడా కోరికలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? శుద్ధ జలముతో నిన్ను శుద్ధీకరించబోతున్నాడు. శుద్ధ జలముతో నిన్ను శుద్ధీకరించబోతున్నాడు. ఆ శుద్ధ జలంతో నిన్ను శుద్ధీకరించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం నూతన హృదయం నీకు ఇస్తాడు. నూతన స్వభావమును నీకు కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే నూతన హృదయం, నూతన స్వభావం. ఇప్పటి వరకు లోకం వైపు, శరీరం వైపు, ఆ లోకానుసారమైన కలిగిన ఈ హృదయము ఇక నుంచి ఏమవుతుంది? నూతన హృదయంగా మార్చబడుతుంది. ఇక నూతన స్వభావం నీలోకి వస్తుంది. నూతన స్వభావం, నూతన హృదయం కలిగి నీవు ఏం చేస్తావంటే ఇప్పుడు దేన్ని చూస్తుంటావు? దేవుని చూస్తుంటావు. ఇప్పటి వరకు లోకం చూసిన నీవు ఇప్పటి వరకు దేవుని చూస్తూ ఉంటావు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని వాక్యములున్నా, ఎంతమంది సేవకులు బోధించినా, ఎంత కఠినమైన మనస్సు కలిగి ఉన్నావంటే రాతి గుండెలా ఉండవు. ఆ రాతి గుండె కరగలేదు ఇప్పుడు దాకా. కానీ నా ప్రభు ఏం చేస్తున్నా? ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అంటున్నాడు. అంతేకాదు, మాంసపు గుండెని మీ అందు ఉంచడం కాదు, ఆయన ఒక ఆత్మను మీ అందుంచి ఆయన కట్టలను అనుసరించి వారిగాను, ఆయన విధులను గైకొని వారిగాను మిమ్ములను చేసేదని నా దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజపులారా, మనకు కావాల్సింది అదే. దేవుని గైకొని దేవుని కోసం మనం నిలబడగలగాలి.
దేవుడి సన్నిధిలో ఉండగలగాలి. మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయోజనం ఉండదు. ఎంత కష్టపడినా సరే ఆ కష్టాల జీతం మనం అనుభవిస్తామన్న గ్యారెంటీ లేదు. దేవునికి మహిమ కలుగుగాక. కష్టపడి రూపాయి రూపాయి కూర్చోపెట్టి ఎక్కడో అక్కడ తీసుకెళ్ళి ఎవరో దగ్గర పోయాల్సిందే. దేనికో దానికి అప్పచెప్పేయాల్సిందే. దేవునికి మహిమ కలుగుగాక. నీ కష్టార్జితం మీద ఆమోదపు ముద్ర పడాలన్నా, నీవు సంపాదించింది నీవు నీ బిడ్డలు అనుభవించాలన్నా ఆయన ఆయన కృపయే ఉన్నది. ఆ కృప నువ్వు పొందుకోవాలి. నీ ప్రతి పైస మీద ఆయన ఆమోద ముద్ర పడాలి. దేవునికి మహిమ కలుగుగాక. నీ దగ్గర 10 రూపాయలే ఉన్నా ఆయన ఆమోద ముద్ర పడితే నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. సమృద్ధిగా ఉంటావు నీవు. కానీ నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా సరే ఆయన యొక్క ఆమోద ముద్ర లేకపోతే అది వ్యర్థమే. దాన్ని నువ్వు తినలేవు, నువ్వు అనుభవించలేవు, నీ బిడ్డలు అనుభవించలేవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున కోట్లు కూడబెడుతున్నారు. ఆయమనంగా శుభ్రంగా అంత ముద్ద తినగలరా? ప్రశాంతంగా అంత నిద్రపోగలరా? ఎక్కడైనా చూసావమ్మా? భయము, రెండోది అనారోగ్యము, రకరకాల సమస్యలు. తిందామని దాని దగ్గర పెట్టుకున్నా తినలేని పరిస్థితి. అదిగో నువ్వు తినకూడదు, తినంటే షుగర్ పెరుగుద్ది, ఇది తినంటే బీపీ పెరుగుద్ది, ఇది తినంటే ఆ వ్యాధి నీకు ఎక్కువ అవుద్ది, ఇది తినమంటే నీకు రకరకాల బాధలు అన్నీ ఉన్నాయి. కానీ తినటానికి లే. దేవునికి మహిమ కలుగునుగాక. భయంగా తినాలి. ఎంతో ఇష్టమైంది చూస్తుంటే ఎదుటి వాళ్ళు తింటుంటే నోట్లు వేసుకొని చూడ, అయ్యో నేను తినలేకపోతున్నానే. ఎందుకు ఆ పరిస్థితి? నువ్వు ఎంత సంపాదించినా నువ్వు అనుభవించలేకపోతే, నీ బిడ్డలు అనుభవించలేకుండా ఎవడో అనుభవిస్తాడు. రూపాయి కూడబెడతావు. తిని తినక రూపాయి కూడబెడతావు. శరీరానుసారంగా ఉండి తిని తినక రూపాయి కూడబెడతావు. ఈ అనారోగ్యం వస్తుంది. దాన్ని అంతా తీసుకుని వెళ్ళి డాక్టర్ చేతిలో పోయాలి. దేవునికి ఇష్టంగా ఉంటే, దేవుడే కార్యం చేస్తూ ఉంటే ఏమీ లేకపోయినా సమృద్ధిగానే ఉంటుంది. ఏమీ లేకపోయినా కుటుంబం ఆనంద సంతోషాలతోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజం పిల్లరా. అసలు తినడానికి ఏమి లేకపోయినా సరే, ఆ రోజు ఆ పూట తినడానికి ఏమి లేకపోయినా చక్కగా ఆయన సన్నిధిలో కుటుంబం అంతా కూడా తృప్తి. ఈరోజు దేవుడు మాకు ఉపవాసాన్ని ప్రకటించాడు. ఈరోజు మేము ఉపవాసం ఉన్నాం అని చెప్పి ఆయన సన్నిధిలో ఉంటే ఆ శక్తి, ఆ బలము అది వేరండి. దేవునికి మహిమ కలుగును. దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే బలం వేరు. అందుకే అన్నాడు ఏమని? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కృపను పొందుకోగలగాలి. 10 రూపాయలే ఉన్నాయి, ఏమీ లేని స్థితిలో ఉన్నాం. కానీ ఎలా ఉన్నాం? తెల్లగా రాజుల వంశంలో ఉన్నట్లు రాజుల యాజకులుగా ఉన్నాం. రూపాయి లేకపోయినా. కానీ రూపాయలు కూడబెట్టుకుని కూడా ఈ సంతోషం వాళ్ళకు ఉంటుందా? ఉండదు. మళ్ళీ దానికోసం బాధ. ఎవడొస్తాడు, దాన్ని తీసుకుపోతాడేమో, బ్యాంకులో దాద్దామంటే బ్యాంకులో మళ్ళీ వడ్డీలు పడిపోతాయేమో. ఏంటి ఈ ఒకవేళ బ్యాంకు వచ్చి దూసిపోతే ఏమైపో డబ్బంతా పోద్దేమో. లేదా ఇన్కమ్ ట్యాక్స్ పడుద్ది. ఆయనకి బ్యాంకులో పెడితే ఇన్కమ్ ట్యాక్స్ పడుద్ది. ఇంట్లో పెట్టి దాచిపెట్టుకుంటే ఏమవుద్ది? చెదపట్టేద్దాం. లేదా ఎవడో వచ్చి దూసిపోతాడు. నెమ్మది ఉందా? లేదు. దేవుడికి మహిమ కలుగుగాక. మరి మనకి హ్యాపీగా సంతోషంగా జీవితం వెళ్ళిపోతాం. సుఖమైన జీవితం. మన సుఖమైన జీవితం కావాలంటే మన దేవుడు ఇష్టమైనట్లు మనం జీవించాలి. అలా అని చెప్పి మన దేవుడేమి మన దరిద్రం చేయడు. అలా అని చెప్పి మనల్ని ఏమి పేదవాళ్ళని చేయడు. లేదా మనకి ఏమి లేకుండా చేయడు. ఆయన మహదైశ్వర్యవంతుడు. ఆయన మహదైశ్వర్యంలోంచి మనకు కావలసినవన్నీ ధారాళంగా ఇచ్చే దేవుడు అండి. ఆకాశ వాకులు ఇప్పుడు దీవులు పట్టజాల దీవులతో నింపబోతున్నాడు. ఆయనకి ఇష్టంగా జీవిస్తే అలా చేయబోతాడు. నిన్ను ఎత్తి పట్టబోతున్నాడు. నీ తల ఆయన ఎత్తబోతున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నాం కాబట్టి. ఆయనకి విరుద్ధంగా జీవించామంటే అది శాపం, అది పాపం. ఆయన ఉగ్రతకి పాలైపోతాం. వాడు అపవాది యొక్క సంబంధంగా ఆయనకు విరుద్ధంగా చేసే క్రియలన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి మొదటి పేతురు పత్రిక ముగింపు వస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలి, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, మనం ఏ విధంగా జీవించాలి.
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారములుగా మీ హృదయపు అంతరంగ స్వభావములు మీకు అలంకారముగా ఉండవు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. అది దేవునికి మహిమ కలుగుగా. ఎలా ఉండాలండి? మనము సాధువైనట్లుగా ఉండాలి, మృదువైనట్లుగా, మన గుణాతిశయములు అక్షయములుగా మన హృదయము అంతరంగ స్వభావములు మీకు అలంకారముగా తెచ్చుకోవాలి. అవి అలంకారం తెచ్చుకోవాలి. అవి ఏంటంటే దేవునికి మిగుల విలువ కలిగి, అది మిగులు విలువ కలిగింది. దేవుడు మనం కోరుకునేది అది ఎంతో విలువైనవి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మనం ఆలోచించుకోవాలి. దేవునికి ఏ విధంగా ఉంటే నేను ఇష్టం, నన్ను ఏ విధంగా కోరుకుంటున్నాడు, ఆయన నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా అని ఆయనకి ఇష్టంగా మనం జీవించడం నేర్చుకోవాలి తప్ప ఆయనకి విరోధంగా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనము దేవుని పిల్లలు, మనం దేవుని ఎరిగిన వారు కాబట్టి మన హృదయములు మనము శుద్ధీకరించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. మనం శుద్ధీకరించుకోవాలి. అంతకంతకు మన అంతరంగంలో శుద్ధీకరణ రావాలి. దేవుడు పైరూపం కోరుకోడు, అంతరంగమును కోరుకుంటాడు. అందుకే దావీదు ఏమని, నా ప్రాణమా, నా శరీరమా, నా అంతరంగములోని సమస్తమా నా ప్రభుని స్తుతించు. దేవునికి మహిమ కలుగుగా. స్తుతించు అంటే మనకి ఎక్కడి నుంచి నోట్లోంచే మాట కాదు, వచ్చే మాట కాదు. ఆయన స్తుతించడం అంటే హృదయ లోపల ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వచ్చేద్దా పై మాటలు ఇవన్నీ కూడా ఎలా రావాలి? లోపల నుంచి పొంగుకుంటూ రావాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. లోపల నుంచి పొంగుకుంటూ ఉల్లాసం రావాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పరవశించాలి. అందుకే దావీదు నాట్యమాడుతూ దేవుని స్తుతించేవాడు. దేవునికి మహిమ కలుగుగా. దావీదు నాట్యమాడుతూ దేవుని స్తుతించేవాడు. దేవునికి మహిమ కలుగుగా. పక్కన వాళ్ళు ఉన్నారు, పక్కన వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళు నవ్వుతారు, అసలు అదేం పట్టించుకునే పని. మనము దేవునితో ఎలా కనెక్ట్ అయ్యాము, మనం దేవునికి ఇష్టంగా మనం ఎలా ఉన్నాం, దేవుని మనం ఎలా మనస్ఫూర్తిగా ఎలా ఆరాధిస్తున్నాం, దేవుడికి మనకే తెలియాలి. దేవునికి మహిమ కలుగుగా. పక్క నుండి నవ్వుతున్నాడు, పక్క నుండి పళ్ళు ఎగిలేస్తుంది అనుకో, దానికి కారణం ఏంటి? పక్కన అపవాది దయ్యం పట్టింది అని అర్థం. దేవుని సంబంధి కాదు. దేవుని ఆత్మలు పరవశించట్లేదు. దేవుని ఆత్మలు పరవశించుంటే నీవు మైమర్చిపోవాలి. ఏమవ్వాలి? నిన్ను మైమర్చిపోవాలి. మైమర్చి దేవునితో కనెక్ట్ అయిపోవాలి. దేవునితో ఆరాధించబోతుంటే అంత కలిసిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి చూడండి, ఆ మహిమ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహించాడా లేదా? వాగ్దానాలు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు అనుగ్రహించాడా లేదా? దేవుడు ఇచ్చాడా లేదా? ప్రతి దినం కూడా వాగ్దానం, 50 రోజుల్లో ప్రతి దినం కూడా వాగ్దానం చేశాడు. అంతేకాదు పోయిన సంవత్సరం జనవరి నుంచి ప్రారంభించి ఈ వరకు కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గుణాశయములను బట్టి ఆయన మనకు అమూల్యములుగా అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకోవాలి. చూడండి, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వము ద్వారా మనం ఏం చేయాలి? వాటిని ఈ వాగ్దానం మూలంగా వాటిని ఏం చేయాలి? తప్పించుకోవాలి. తప్పించుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవ స్వభావమును పాలివారమగట్లుగా వాటిని అనుగ్రహించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ వాగ్దానాలు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే దేవునితో పాలివారమగనట్లుగా
ఉన్నట్లుగా, అంటే సరి సమంగా ఉన్నట్లుగా, అంటే ఆయనలో మనం భాగమైనట్లుగా. పాలివారం అంటే తోటి తోటి వారిగా, దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇద్దరు కూడా ఎక్కడ కూడా భేదం ఉండదు, ఇద్దరు కూడా సగం సమానం అన్నమాట, సమాన వారసులు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇద్దరు నీకు ఇద్దరు కొడుకులే కదా ఇద్దరు, మీకున్న ఆస్తి మొత్తానికి ఇద్దరు వారసులా ఒకడేనా అమ్మా? ఇద్దరు. అలా ఇప్పుడు యేసు ప్రభు మనం కూడా సమాన వారసులం. దేవునికి మహిమ కలుగు. దేనికి? ఆయన ఇచ్చిన వాగ్దానము. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఇచ్చిన వాగ్దానాలకి ఇప్పుడు పాలివారు యేసు ప్రభులో మనం పాలివారమై ఉన్నాం. అంటే యేసు ప్రభు ఏ వాగ్దానాలు పొందుకున్నాడు, ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఏ అర్హతను పొందుకున్నాడు, ఏ ధన్యతను పొందుకున్నాడు, ఇప్పుడు అన్నిట్లో కూడా మనము కూడా ఆయనతో పాటు సరి సమమైన పాలివారమై ఉన్నాం అనుభవించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన అమ్మా, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి? మీ మట్టుకు మీరు ఏది? ఆ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఆ దాని ప్రకారం మీరేం, మీ మట్టుకు మీరు పూర్ణమైన జాగ్రత్త కలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమును ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమందు దయను, ఇవన్నీ కూడా మనం అమర్చుకోవాలి. అంటే మనం దాన్ని మనలో నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అన్నిటికంటే కష్టం ఏంటిదో తెలుసా? కాదు, నువ్వు చెప్పమ్మా. అన్నిటికీ కష్టమైంది ఏంటి? ఒకసారి చదువు, నువ్వు చెప్పు. అన్నిటికంటే కష్టమైంది ఏంటి? చూడండి, విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. ఇప్పుడు ఏది కష్టం? నీకేది కష్టం? ఇప్పుడు ఇట్లు ఒకటి చెప్పు. నిన్ను కూడా అడుగుతా, నీకేది కష్టం అమ్మా? చెప్పాలి. నేను సిగ్గుపడక్కర్లా, ఒప్పుకో, తప్పులేదు. దేవుడి సన్నిధిలో ఒప్పుకున్న దాన్ని కూడా తప్పులేదు. ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తొలగిస్తూ ఉంటాడు. ఏది కష్టమైంది? ఎదుటి వారిని ప్రేమించడం కష్టమా? జ్ఞానం కష్టమా? ఆశ నిగ్రహం కష్టమా? సహనం కష్టమా? ఏది కష్టం? భక్తి చేయడం కష్టమా? విశ్వాసం ఉండడం కష్టమా? దయగలగా ఉండడం కష్టమా? ఏది? మాట్లాడరేంటమ్మా? నువ్వు చెప్తే తెలియదమ్మా. నువ్వు చెప్పరా? జ్ఞానం కష్టం. దేవునికి మహిమ కలుగుగా. నేను అనుకుంటాను ఆశా నిగ్రహం అనుకుంటాను. ఆశా నిగ్రహం అంటే ఏది చూసినా కావాలి అనుకుంటుంటా. దేవునికి మహిమ కలుగుగా. ఏది చూసినా కావాలి, ఇది నాకు కావాలి అనుకుంటాం. దాన్ని నిగ్రహించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మామూలుగా డిమార్ట్కి వెళ్తాం. డిమార్ట్కి వెళ్ళినప్పుడు అన్నీ కనపడుతుంటాయి. ఏం చేస్తుంటాం? అన్నీ తీసి దాంట్లో వేస్తుంటామా? అవసరం ఉన్నా లేకపోయినా వేస్తుంటాం. అవునా? వేస్తామేరా? అంటే ప్రస్తుతానికి మన ఇంట్లో ఉంది, ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, ఇప్పుడు ఇది అవసరం లేదు, ఈ అవసరం లేకుండా సర్లే ఇది బాగుంది కదా, బాగుంది, మళ్ళీ దొరుకుతూ లేదు, సరే దీనిపై చేద్దాం అని ఉంటుందా? అలాగే లోకమంతా కూడా అలా నిండిపోయింది, ఆశతో నిండిపోయింది. ఆ లోకమంతా కూడా దాన్ని మనం నిగ్రహించుకోగలగాలి. లోకాన్ని మనం ఏం చేయాలి? ఆశా నిగ్రహం. అదే లోకంలో కనపడేది ప్రతిదీ కూడా అందంగా కనపడదు, ఆకర్షణీయంగా కనపడుతుంటుంది. లోకం కనపడేది ప్రతిదీ కూడా ఆకర్షణీయంగానే కనపడుతుంటుంది. దాన్ని మనం నిగ్రహించుకోగలగాలి. ఆ ఆశా నిగ్రహం అది మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆశా నిగ్రహం కలిగి ఉంటే మనము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం. జయప్రిల్లారా, కింద వచ్చినకి రండమ్మా. 6 వచ్చిన 7, 8.
ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వీటిని మనం అనుసరించుకోకుండా వాటిని కనుక మనం వదిలేసుకుంటే కనుక, వాటి నుంచి మనం దూరం అయిపోతే కనుక అవి ఏం చేస్తాయంటే సోమరులను చేస్తాయి. వాటిని ఎప్పుడైతే ఎందుకు పనికిరాని వారు కానీ సోమరులు చేస్తాయి. ఇవన్నీ కూడా వాటిని మనం గనక వాటిని అధిగమించామనుకో, నా ప్రభు ప్రేమలో వారు తెలుస్తారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ సిద్ధపాటు ఉపవాస కూడికలకు వచ్చిన మీరు ఈ సంవత్సరం మనలో ఏమున్నాయో, అంటే దేవునికి విరోధంగా ఏమున్నాయో వాటిని కడుక్కోవాలి. రెండోది, మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలన్నీ కూడా మనము వచ్చే సంవత్సరము అనుభవించటానికి మనం అర్హత పొందుకోవాలి. వచ్చే సంవత్సరము కూడా మనకు నెమ్మది, ఆనందము, సంతోషము, సమాధానము, కృప, సమృద్ధి ఇవన్నీ అనుగ్రహించబడి నెమ్మది కల జీవితము జీవిస్తూ ఆయన రాకడిగా సిద్ధపడి మనము ఆయన కోసం ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అంటే మన ఈ పాత స్వభావం, ఈ మలినమ స్వభావం, ఈ శరీర స్వభావాన్ని మనం ఏం చేయాలి? లోకానుసారమైన స్వభావాన్ని విడిచిపెట్టి మనము నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన సృష్టిగా నూతనంగా నిన్న వరకు ఈ క్షణం వరకు ఉన్నట్టుగా మనం ఇక మీదట ఉండకూడదు. ఎలా ఉండంటే మనము ఆయన కోరుకున్నట్టుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన యొక్క స్వభావము కలిగి మనము జీవించదుముగా. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం కలిగి మనము జీవించదుముగా. దేవునికి మహిమ కలుగుగా. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, రేపటి దినం కూడా యథావిధిగా 7 గంటలకు ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రము, రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే ఎర్లీగానే ముగించేస్తాం. మరి ఎల్లుండే బుధవారం మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. బుధవారం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి వాగ్దానంతో దేవుని కృపలో మనము ముగించుకుందాం. నూతన సంవత్సర వాగ్దానంతో దేవునికి మహిమ కలుగుగా. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే మన సంఘానికి దేవుడు ఇచ్చిన మాట ఒకటే. సంఘముకైనా సరే, సేవకుడు కుటుంబానికైనా సరే, విశ్వాస యొక్క కుటుంబంకైనా సరే, ఎవరికైనా సరే ఒకే వాగ్దానం. ఇక మన దగ్గర కార్డులు తీయటము ఇదేమి ఉండదు. ఈ లాటరీ సెక్షన్ ఇదంతా కూడా ఏది కార్డులు ఉంటాయి. అక్కడ వాగ్దాన కార్డులు ఉంటాయి. ఆ కార్డు తీసుకోవటం అనేది మనలో లేదే కదా. అది ఎలా ఉంటుందంటే 12 మందిని అపోస్తులుగా దేవుడు నియమించాడు. 12 మందిలో ఒకటి తప్పిపోయాడు. తప్పిపోయిన వారి స్థానంలో ఇంకొకరిని ఉంచడం కోసం దేవుని సన్నిధిలో కనిపెట్ల. ప్రభువా, ఇదిగో మేము ఈ ఇద్దరిలో ఎవరిని ఏర్పరచుకోవాలో నువ్వే చెప్పాయి అని చెప్పి అక్కడ చీట్లు వేసి ఒక చీటి తీశారు. అర్థమైందా? 12 మందిలో 12 మందిలో 12 ఒకరు తప్పిపోయాడు కాబట్టి, వాడు వైదొలిగిపోయాడు కాబట్టి, వాడు ఇప్పుడు ఆ స్థానంలోకి 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే 12 మంది ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు? ఇద్దరు పేర్లు వాళ్ళందరిలో ఇద్దరు పేర్లు, మంచి వారి పేర్లు ఏర్పరచుకొని 12లో ఇతను కూడా ఒక అపోస్తుడుగా ఉండాలి అని చెప్పి ఆయన పేరు ఏర్పరచుకొని వాళ్ళిద్దరి పేర్లు రాసి వీళ్ళిద్దరిలో ఎవరి పేరు తీయాలి? ప్రభా, మరి నీ చిత్తం ఎవరిదో వారి మీదే వారి జరుగునుగా కానీ ఆ చీట్లు తీశారు. అలా చీట్లు తీయటము కాదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ ఇద్దరిని కూడా ఎక్కడ కూడా అపోస్తులు చేర్చలా. వీళ్ళు చేర్చుకున్నారు, అపోస్తులు చేర్చుకున్నారు. కానీ దేవుడు ఎవరికి ఇచ్చారు ఆధిక్యత? పౌలయ్యకి ఇచ్చారు. అర్థమైందా? పౌలు గారు పొందుకున్నారు ఆధిక్యత. వీళ్ళు కాదు పొందుకున్నది, పౌలయ్యే పొందుకున్నాడు. 12వ వాడిగా పౌలు ఎంచబడ్డాడు. 12 మందిలో కూడా ప్రథముడు ఎవరంటే పౌలు గారు అని చెప్పగలం మేమైతే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రథమ అపోస్తుడుగా ఆయనే నిలబడతాడు. 12 మందిలో కూడా 12 మందిలో అపోస్తుడుగా చేర్చబడ్డాడు. అట్లాగే మనము దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున నేను చెప్తున్నాను. నీ
సంఘముకే కానీ, మీ కుటుంబానికే కానీ, విశ్వాసులకే కానీ, విశ్వాసుల కుటుంబాలకే కానీ ఒకే వాగ్దానం. అందరికీ కలిపి ఒక వాగ్దానమే నేను ఇస్తాను అని చెప్పారు. కాబట్టి మరి ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానం మనం పొందుకొని అనుభవించాలని ఆశ కలిగి ఉన్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చాలా శ్రేష్టమైన వాగ్దానమే ఇస్తాడు ఆయన. ఎక్కడ కూడా మనల్ని దేవుడు కాదు. ఆ వాగ్దానం మనం అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మనము అనుభవిస్తూనే ఉన్నాం. ఏది కూడా మనలో నిరర్ధకము కాలేదు. ప్రియులారా, కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడండి. అమ్మలారా, ఇల్లారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మీరు కూడా ఎవరో మిస్ అవ్వద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని శుద్ధీకరించండి.